కరీంనగర్ జిల్లా వాసుల్ని పెద్ద పులి భయపెడుతోంది. రోజుకో చోట ప్రత్యక్షమవుతూ రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. పెద్ద పులి అడుగులను పరిశీలించిన అధికారులు అది మేల్ టైగర్ గా గుర్తించారు. శీతాకాలంలో మేటింగ్ కోసం ఆడపులిని వెతుక్కుంటూ మేల్ టైగర్ సంచరిస్తోందని చెబుతున్నారు. వణికిస్తున్న పెద్ద పులిపై ఏబిఎన్ స్పాట్లైట్. కరీంనగర్ జిల్లాలో పెద్దపులి సంచారం సమీప గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేటలో రైతు గుర్రం భూమిరెడ్డి పొలంలో పెద్దపులి సంచరించింది. రైతులంతా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులి అడుగుజాడలను అధికారులు పరిశీలించారు. పులి పాదముద్రల కొలతను బట్టి అది మేల్ టైగర్ గా గుర్తించారు. 2 రోజులకు పైగా కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాల్లో పెద్ద పులి సంచరించింది. అనంతరం చొప్పదండి మండలం రుక్మాపూర్లోనూ పులి తిరిగింది. అక్కడ పొలం పనులు చేస్తున్న బీహార్ కూలీల కంటపడిందని రైతులు చెబుతున్నారు. పొలాల్లో పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు పరిశీలించారు. కామారెడ్డి, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, రుక్మాపూర్లో సంచరిస్తున్న పులి ఒక్కటే అని, అది మేల్ టైగర్ అని అధికారులు చెబుతున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో పెద్దపులి సంచరించింది. ఒక చోట నుంచి మరో చోటకు పెద్దపులి ప్రయాణం సాగిస్తూనే ఉంది. తాజాగా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ రైతుల పొలాల్లో పులి సంచారంతో అక్కడి రైతులు ఉలిక్కిపడ్డారు. అటవీశాఖ అధికారులు పులి అడుగుజాడలు పరిశీలించి రైతులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీంతో పొలం పనులకు వెళ్లే రైతులు గుంపులుగా కర్రలను తీసుకువెళ్తున్నారు. రుక్మాపూర్లో సంచరించిన పులి అడుగుజాడలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పరిశీలించింది. రైతులతో మాట్లాడింది. చొప్పదండి మండలంలోని ఈ రుక్మాపూర్ దగ్గర పొలాలు నాట్లు వేస్తున్న రైతులు పెద్ద పులిని చూశామని రాత్రి వేళలో చెప్తున్నారు. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పెద్ద పులి అడుగుజాడలను పరిశీలించారు. ఇది పెద్ద పులి పంజా. వీడియో జర్నలిస్ట్ సంపత్ చూపిస్తున్నారు. వాస్తవానికి అటు కామారెడ్డి కానీ, ఇటు సిరిసిల్ల కానీ, కరీంనగర్ నుంచి తిరిగి ఇటు ఆదిలాబాద్ అడవులకు లేదా ఓపెన్ కాస్ట్ ఏరియాలోకి పెద్ద పులి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్ద పులికి సంబంధించి ఇది ఒక అడుగుజాడ ఇక్కడ ఒకటి ఉంది. ఇది మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ సీజన్ లో మేటింగ్ కోసం ఆడపులిని వెతుకుతూ పెద్ద పులి, మగ పెద్ద పులి వెళ్తూ ఉంటుందని తెలుస్తోంది. మనతో రైతులు ఉన్నారు. కర్రలు పట్టుకొని రైతులున్న పరిస్థితి కనిపిస్తోంది. మీరు చెప్పండి, అటవీశాఖ అధికారులు నిన్న ఏమన్నారు? ఇవి పెద్ద పులి అడుగులే అని గుర్తించారు కదా, ఎట్లాంటి సేఫ్టీ తీసుకుంటున్నారు? అయితే గత 3-4 రోజుల నుంచి వెదురుగట్టలు కనిపించిందని మాకు తెలిసింది. ఇదే మన సోషల్ మీడియా ద్వారా. తర్వాత బహదూర్ ఖాన్ పేట, ఇప్పుడు రుక్మాపూర్, తర్వాత జోబిలి వెళ్ళింది ఎటుకొని. అటవీశాఖ అధికారులు గుర్తించి మగ పెద్ద పులి అని చెప్పారు. రైతులకు మాత్రం 4-5 కంటే ఎక్కువ కట్టెలతోటి రావాలి. అది కూడా ఉదయం 9 గంటల తర్వాతనే, సాయంత్రం 5 గంటల తర్వాత ఉండద్దు అనేది ఒక సూచన చేశారు సార్. నువ్వు ఇక్కడ చూసినవా ఈ పెద్ద పులి అడుగులతోటి మిగతా రైతులను చూసినప్పుడు ఏమని చెప్పారు? బయటికి ఎవరెవరు వెళ్తున్నారు? ఇవి బయటికి వెళ్ళంగా కనబడలేదు అంటారు సార్. వేరే వాళ్ళు చూసి ఇది పెద్ద పులి అడుగులే, పెద్ద పులి అడుగులు, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారు సార్. అంటే ఇక్కడ పని కోసం వచ్చిన కూలీలు బీహార్ వాళ్ళు చూసారా? బీహార్ వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి ఇది పెద్ద పులే, ఖచ్చితంగా ఉండాలి, ధైర్యం కొద్దిగా చేసుకోవాలని చెప్పారు. అంటే అది ఎన్ని టన్నుల వెయిట్ ఉంటుందని చెప్పారు? 2 గంటల పైన ఉంటుందని అన్నారు. అది ఎటు నుంచి ఎటు వెళ్ళిందంట? ఇటు నుంచి వెళ్ళి ఇటు వచ్చిందంటారు సార్. ఇటు సాగుండ నుంచి వెళ్ళి జోబిలినర వెళ్ళింది అని చెప్తారు. ఇంకో రైతు కూడా ఉన్నాడు, రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పొలం ఇక్కడనేనా బాపు? ఎక్కడ? ఇక పక్కపడ పొలం మాది. అయితే మబ్బుల మేము 5 గంటల వరకు ఇక్కడ నాటే వచ్చిన వాళ్ళు ఒకరు ఇటు బీఆర్ అయినా దొడ్డికైనా వచ్చిండు. వచ్చే వరకల్లా అది వాళ్ళకెళ్ళి ఆ ఊరికే అడుగులు కనబడే వాళ్ళకు కనబడే వాళ్ళు మాకు నాటేయమంటారు. ఇక నిన్న ఉంది మేము వేయమని వాళ్ళంతా ఒడ్డెక్కిన వాళ్ళు కొద్దిసేపు నిల్చుండి వాళ్ళు వచ్చి ఈ అడుగులు చూసారు. ఇది ఖచ్చితంగా పెద్ద పులే, కరోనా మేము వేయము అని వాళ్ళు. అంటే నీ దండం పెడితే ఇది 3 రోజులు నారు, నీ ఇది ఇవరికే ట్రాక్టర్లు పెట్టుకొచ్చినంత ఖరాబ్ అవుతుంది అన్నవలే 2-3 మొగలు గడ్డ నిల్చుండి అడుగులతో నాటించిన. ఎందుకంటే ఇవి అడుగుజాడలు. అధికారులే ఈ అడుగుజాడలను పెద్ద పులిగా నిర్ధారించిన తరువాత రైతులు పొలాల దగ్గరికి రావడానికి కొంత భయాందోళనకైతే గురవుతున్నారు. పెద్ద పులి పంజా అంటే ఎంత స్ట్రాంగ్ గా, ఎంత వెలుపుగా ఉందో చూడొచ్చు. ఇది మగ పెద్ద పులిగా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతానికి మేటింగ్ కోసమే అడవులకు వెళ్తుందని చెప్తున్నారు. సో మొత్తంగా పెద్ద పులి సంచారం అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలను
రైతులను ఆందోళన చెందేలా చేస్తోంది. నాట్లు వేసే సమయం కావటంతో అడవి ప్రాంతాల్లో ఉన్న పొలాల రైతులు మాత్రం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 3-4 రైతులు కర్రలు పట్టుకొని వెళ్ళాలి, పులికి హాని చేయొద్దు, పులిని కనిపించినా కూడా దాన్ని రెచ్చగొట్టొద్దు అని కూడా చెప్తున్నారు, భయపడొద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సాధారణంగా శీతాకాలంలో ఆడపులిని వెతుకుతూ మగపులి ప్రయాణం సాగిస్తుందని అధికారులు అంటున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో మేటింగ్కు సరైన సమయంగా పులులు భావిస్తాయని చెబుతున్నారు. అందుకే ఆడపులి ఎక్కడుందో వెతుకుతూ మగపులి సుదీర్ఘ ప్రయాణం చేస్తుందని అంటున్నారు. ఆడపులిని కలిసిన తర్వాత మగపులి తిరుగు ప్రయాణం చేస్తుందని చెబుతున్నారు. పెద్ద పులికి హాని చేయొద్దని రైతులను అధికారులు కోరుతున్నారు. సేఫ్టీ కోసం 4-5 వెళ్లాలని, రాత్రిపూట బయట తిరగొద్దని అంటున్నారు. పెద్ద పులి వివిధ పశువులపైన దాడి చేసిన తర్వాత తిరిగి ఆహారం కోసం కొంత దాచుకుంటుంది. ఆ ఆహారం కోసం తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. కాబట్టి మిగతా రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇటు వేములవాడ కానీ, కామారెడ్డి నుంచి వేములవాడ, ఇటు సిరిసిల్ల, నిన్న కరీంనగర్ నుంచి ఇటు ఆదిలాబాద్ అడవుల వైపు వెళ్తున్న ఈ పెద్ద పులి సంచారం పట్ల మాత్రం అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారణకు వచ్చారు. వారంతా రైతులైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫీల్డ్ లెవెల్లో రైతుల దగ్గర పెద్ద పులి అడుగుజాడలను పరిశీలించింది. రైతుల్లో కొంత ధైర్యం చెప్పింది, జాగ్రత్తగా ఉండాలని. ఆ పెద్ద పులి ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్తుంది కాబట్టి అయినా ఎప్పుడు ఎటువైపు వస్తుందో తెలియదు. ఒక వైపు నుంచి వెళ్ళిన పెద్ద పులి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అయితే అధికారులు చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రుక్మాపూర్ నుంచి.